ఇస్రో చరిత్రలో మరో సరికొత్త అధ్యయనం మొదలైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి తొలిసారిగా ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్ ప్రయోగం చేపట్టబోతుంది. ఇవాళ ఉదయం 11:30 విక్రమ్-1 అనే ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్ ని ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపించబోతున్నారు. ఇస్రో చరిత్రలో ఇది తొలి ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్ ప్రయోగం. హైదరాబాద్ కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ అనే ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ఈ రాకెట్ రూపొందించారు. దీనిని విక్రమ్-1 ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టబోతున్నారు. దీని ద్వారా మిషన్ ఎంబ్రెస్ అనే ప్రత్యేక పెలోడ్ మరో 3 చిన్న ఉపగ్రహాలు ఆర్బిట్ లోకి ప్రవేశించబోతున్నాయి. కాస్మోస్ స్పేస్ సంస్థ సాంకేతికతతో అభివృద్ధి చేసిన పెలోడ్ కక్షలో స్టాఫ్ రోబోటిక్ క్యాప్చర్ అనే సాంకేతికతను ప్రదర్శిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్షంలో పేరుకుపోయిన శిథిలాలను గుర్తించి తొలగించడమే ఈ పేలోడ్ లక్ష్యం. పనిచేయని ఉపగ్రహాలను సురక్షితంగా పట్టుకుని కక్ష నుంచి తొలగించే సామర్థ్యం ఉంది. ది మిషన్ ఆగమన్ అనే పేరుతో విక్రమ్-1 రాకెట్ ను ప్రయోగించబోతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్. మాధవి, ఈరోజు శ్రీహరికోటలోని ఇస్రో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. అంటే ఇప్పటివరకు కూడా మనకు సంబంధించిన రాకెట్లన్నింటినీ కూడా ఇస్రోనే ప్రయోగించేది. అయితే ఈరోజు తొలిసారిగా ఒక ప్రైవేట్ సంస్థ ప్రైవేట్ రాకెట్ను ఈరోజు ఇస్రో సహకారంతో ప్రయోగించనుంది. అయితే ఈ రాకెట్ను హైదరాబాద్కు సంబంధించిన స్కై రూట్ అనే ప్రైవేట్ సంస్థ అంతరిక్ష సంస్థ దీన్ని ఈ ర్యాకెట్ను రూపొందించడం జరిగింది. ఈ ర్యాకెట్ ప్రయోగము ఈరోజు 11:30 ఈ ర్యాకెట్ ప్రయోగము షార్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. అయితే దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ కూడా ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. అది కొనసాగుతూ ఉంది. 5:30 వరకు ఈ కౌంట్ డౌన్ కొనసాగుతుంది. ఇది కౌంట్ డౌన్ పూర్తయిన తర్వాత 11:30 ఈ ర్యాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. అయితే ఈ ర్యాకెట్ ద్వారా మొత్తం 350 కిలోల బరువున్న ఒక ఎంబ్రేస్ అనే పేలోడు, అదేవిధంగా మరో 3 ఉపగ్రహాలను నింగిలోకి కక్షలోకి పంపించనున్నారు. ఈ మొత్తం ఇది ర్యాకెట్ నింగి నుంచి బయలుదేరిన తర్వాత భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో లియో ఆర్బిట్లోకి ఈ ఉపగ్రహాలన్నింటినీ కూడా కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. అయితే దీంట్లో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఎంబ్రేస్ పేలోడ్ గురించి చెప్పుకోవాలి. దీన్ని ఎంబ్రేస్ పేలోడ్ను ఇది కాస్మోస్ స్పేస్ అనే సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. దీంట్లో ఒక ప్రత్యేక టెక్నాలజీ కూడా ఉంది. ఇది కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఇది సాఫ్ట్ రోబోటిక్ క్యాప్చర్ అనే టెక్నాలజీని కూడా ఇది ప్రదర్శిస్తుంది. అయితే ఈ పేలోడ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే అంతరిక్షంలో పేరుకుపోయిన వ్యర్థాలను శిథిలాలను గుర్తించడం, వాటిని తొలగించడం, అదేవిధంగా క్రియారహితంగా ఏదైతే ఉపగ్రహాలు ఉంటాయో వాటన్నిటిని కూడా కక్ష నుంచి తొలగించడము, వాటిని సురక్షితంగా కిందికి పంపించడం, ఇలా ఈ ప్రయోజనాలు అయితే ఈ పేలోడ్ వల్ల ఉన్నాయి. అయితే మొత్తానికి ఈ ప్రయోగము మొత్తం 4 దశల్లో జరుగుతుంది. మొదటి 3 దశలు కూడా ఘన ఇంధనం ఉంటుంది. అదేవిధంగా 4వ దశలో ద్రవ ఇంధనం ఉంటుంది. ఇది ప్రతి దశ కూడా 80 నుంచి 100 సెకండ్ల పాటు ఈ మండుతుంది. ఈ ర్యాకెట్లో ఏదైతే దేశీయంగా అభివృద్ధి చెందిన 3D ప్రింటెడ్ ఇంజన్లు, అదేవిధంగా ద్రవ ఇంధనంతో ఈ ర్యాకెట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అయితే మొత్తం ఈ పేలోడ్ గురించి చెప్పుకుంటే ఇది పూర్తిగా అంతరిక్షంలో ఉన్న వ్యర్థాలను తొలగించడం, అదేవిధంగా పనిచేయని ఉపగ్రహాలను గుర్తించి వాటిని కిందికి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రయోగం జరుగుతుంది. మొత్తం 15 నిమిషాల 46 సెకండ్లో ఈ ప్రయోగం పూర్తవుతుంది. ఈ విధంగా ఈ ప్రయోగాన్ని డిజైన్ చేశారు ఈ స్కై రూట్ శాస్త్రవేత్తలు, అదేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు. అయితే ఈ ప్రయోగాన్ని చూసేందుకు మంత్రి నారా లోకేష్ కూడా ఈ ప్రయోగం చూసేందుకు షార్కి రానున్నారు. 9:20 ఆయన శ్రీ సిటీకి హెలిప్యాడ్లో చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఆయన 10:20 శ్రీహరికోటకు చేరుకోవడం జరుగుతుంది. అక్కడ ఆయన 12:30 వరకు అక్కడే ఉండి ఈ ప్రయోగాన్ని చూడడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఆయన హెలిప్యాడ్లో అక్కడ నుంచి రోడ్డు మార్గాన్ని బయలుదేరి శ్రీ సిటీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ శ్రీ సిటీలో కొందరు పారిశ్రామికవేత్తలతో మీటింగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా ఈ ప్రయోగం అయితే ఈరోజు జరగనుంది. దీంతో ఇక్కడ అంటే వాణిజ్య ప్రయోగాలను మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే ఈ ప్రయోగం జరగనున్నట్లుగా తెలుస్తోంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ దేవకుమార్.